హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇప్పుడైతే మేము స్నో వరల్డ్కి వచ్చేసాము. ఇంకా లోపలికి వచ్చేసి టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే 3 ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి స్నో, ఇంకొకటి బ్లూ ప్యాకేజ్ అండ్ థ్రిల్ ప్యాకేజ్. స్నో ఒకటి ఆడుకోవాలి అనుకుంటే దాని టికెట్ కాస్ట్ వచ్చేసి 600 అండ్ బ్లూ ప్యాకేజ్ అయితే స్నోతో పాటు ఇంకా రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్, అప్ సైడ్ డౌన్ అని కొన్ని చూడొచ్చు. అదైతే కాస్ట్ వచ్చేసి 850. మేమైతే బ్లూ ప్యాకేజ్ తీసుకున్నాము. ఇక్కడైతే ఫోన్స్ అన్ని ఫ్రీగా లాకర్ లోనే పెట్టేస్తారు. ఒకవేళ మీరు లోపలికి ఫోన్ కని తీసుకువెళ్ళాలంటే ఒక్కొక్క ఫోన్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే స్నాక్స్, కాఫీ, చాక్లెట్ హట్ ఇంకా ఇలా చాలా షాప్సే ఉన్నాయి. ఇక్కడైతే ఎవ్రీ 1 అవర్కి సెషన్స్ ఉంటాయి. మా సెషన్కి అయితే ఇంకా టైం ఉంది, అందుకే బయట వెయిట్ చేస్తున్నాము. అండ్ సెక్యూరిటీ అయితే బ్యాగ్స్ అవన్నీ చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. సెషన్ స్టార్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందే మనల్ని లోపలికి అయితే పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కోట్స్, గ్లౌజెస్ అండ్ షూస్ అవన్నీ వేసుకోవడానికి మనల్ని ముందే లోపలికి అయితే పంపిస్తారు. అండ్ లోపలికి వెళ్ళగానే వాళ్ళైతే ఒక ఎంటీ బ్యాగ్ ఇస్తారు. అందులో మన స్లిప్పర్స్ అన్నీ పెట్టేసుకోవాలి. స్లిప్పర్స్ కూడా పెట్టేసుకున్న తర్వాత వాళ్ళైతే కోట్, సాక్స్, గ్లౌజెస్ అండ్ షూ ఇస్తారు. అవి తీసుకుని మన డ్రెస్సెస్ పైన వేసేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ ఎంట్రీ. దీని లోపలికి వెళ్ళాక ఒక 15 మినిట్స్కి అయితే స్నోలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ గ్యాప్లో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఈ లోపు స్నోలోకి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. అందరం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇలా స్నో వరల్డ్ లోపలికి అయితే వచ్చేసాము. స్నో వరల్డ్ అయితే చాలా బాగుంది. పేరుకు తగ్గట్టే చాలా చల్లగా ఉంది. హ్యాండ్స్ అయితే ఫుల్ షివర్ అయిపోతున్నాయి. లోపలికి రాగానే ఈ రైడ్ అయితే కనిపించింది. ఇంక మా చెల్లి నేను అయితే ఈ రైడ్ ఎక్కేసాము. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హ్యాండ్స్కి గ్లౌజ్ ఉండగా ఫోన్ టచ్ పనిచేయదు. వీడియో తీయాలంటే గ్లౌజ్ తీసేయాలి. గ్లౌజెస్ తీసేస్తే మాత్రం హ్యాండ్స్ ఫుల్ షివరింగ్. చాలా కష్టమైంది స్నోలో వీడియో తీయడం. కానీ వీడియో తీయడం మానేద్దామా అంటే ఒక వ్లాగ్ మిస్ అయిపోతుంది కదా, అందుకే చాలా కష్టపడాల్సి వచ్చిందండి. సో ఆ కష్టానికైనా ఒక లైక్ వేసుకోండి. ఇక్కడ చూసారా, నేను మా వారు అక్కడ ఉన్న ఇగ్లూలోకి దూరిపోయి మా చెల్లితో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించుకుంటున్నాము. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -5 degrees లో అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ 1 అవర్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మాత్రం లోపల ఫుల్ గెడ్ అయిపోతాము. అంత చల్లగా ఉంటుంది లోపల. ఇక్కడ చూసారా, నేను మా వారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. ఒకరినొకరు స్నోతో కొట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎవరికైతే స్నో అంటే బాగా ఇష్టమో వాళ్ళైతే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ స్నోలోకి వెళ్ళిన ఒక 15 మినిట్స్కి స్మోక్ బిస్కెట్స్ తిన్నప్పుడు ఎలా అయితే పొగలు వస్తుందో అలా ఇక్కడ మనం మాట్లాడుతుంటే మన నోట్లోంచి పొగ అయితే వస్తుంది. అంటే మరీ బిస్కెట్ తిన్నంత పొగ అయితే రాదు, బట్ మాట్లాడుతుంటే పొగ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా మరీ ఇబ్బందిగా ఉంటే ఒకసారి బయటకు వెళ్ళి రావచ్చు. లోపల నుండి డోర్ నాక్ చేస్తే వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. అండ్ మీకు మళ్ళీ ఓకే అనుకుంటే లోపలికి రావచ్చు. నేనైతే మాటికి క్యాప్ తీసేసేదాన్ని. మా వారైతే ఫుల్ తిట్టేసేవారు, క్యాప్ వేసుకో కోల్డ్ వచ్చేస్తుందని. అయినా వినట్లేదని మా వారే క్యాప్ వేసేస్తున్నారు. ఇలా స్నోలో కొంచెం టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత స్నో రైడ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఆ రైడ్ ఎక్కడం కోసం ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. సో ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఎక్కేసి పైకి అయితే వెళ్ళాలి స్నో రైడ్ చేయడానికి. కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఫుల్ స్లిప్పరీగా అయితే ఉంటుంది. ఎందుకంటే స్టెప్స్ అంతా ఫుల్ స్నో కదా, అందుకే స్లిప్పరీగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదైతే పైనుంచి వ్యూ. కిందన స్నోలో అందరూ బాల్తో అయితే ఆడుకుంటున్నారు. పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చిల్డ్రన్స్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రైడ్ చేయడానికి కింద నుంచి ఇలా బెల్ట్తో పైకి అయితే వెళ్తాయి. అక్కడ మనం కలెక్ట్ చేసుకుని రైడ్ అయితే చెయ్యాలి. సో చూసారు కదా, పైనుంచి అయితే అలా పడుకొని జారుతాము. ఇదైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ రైడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మరి చిన్నపిల్లలు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి.
చూసారు కదా స్వీట్ కార్న్, టీ, కాఫీ, ఐస్ క్రీమ్ ఇలా అమ్ముతున్నారు. కావాలంటే కొనుక్కోవచ్చు. కానీ రేట్లు కూడా అలాగే ఉంటాయిలెండి. ఇంక నేను మా వారు అయితే సరదాగా కొంతసేపు ఇలా స్నోలో వాలీబాల్ ఆడేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా స్నో అయితే రిలీజ్ అవుతుంది. ఇదైతే ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒకసారి స్నో రిలీజ్ చేస్తూ ఉంటారు. అందుకే స్నో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే క్యాప్ అండ్ గ్లౌస్ మాత్రం అస్సలు తీయకూడదు. ఇక్కడైతే డీజే సాంగ్స్ స్టార్ట్ చేశారు. ఇదైతే లాస్ట్ 20 ఆర్ 15 మినిట్స్ ఉంది అనగా అయితే స్టార్ట్ చేస్తారు. మనకు కావాలంటే బాగా డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడమే. అలా స్నో టైమ్ అయితే అయిపోయింది. ఇంక బయటకొచ్చి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకుని ఇప్పుడు మిగిలిన ప్లేసెస్ చూడడానికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే కెల్లడోకి వచ్చాము. ఇదైతే ఫుల్ ఎటు చూసినా మిర్రర్స్ ఉంటాయి. ఇంకెటు వెళ్తున్నామో కూడా అసలు దారి తెలియదు. మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది. అయినా కూడా వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళారు బయటికి. నెక్స్ట్ అయితే అప్ సైడ్ డౌన్కి వచ్చేసాము. ఇక్కడైతే మనం నార్మల్గానే ఉంటాము. థింగ్స్ మాత్రం రివర్స్లో ఉంటాయి. ఇక్కడ మనం ఫోటో తీసుకుని ఆ ఫోటోని రొటేట్ చేస్తే థింగ్స్ నార్మల్గా ఉన్నట్టు అండ్ మనం రివర్స్లో ఉన్నట్టు వస్తుంది. అదే అప్ సైడ్ డౌన్ స్పెషాలిటీ. ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి. అప్పుడు బాగా అర్థమవుతుంది. చూసారు కదా ఇదే రొటేట్ చేసిన పిక్ మనం రివర్స్ లో ఉన్నట్టు అండ్ థింగ్స్ అన్ని నార్మల్ గా ఉన్నట్టు అయితే వస్తాయి. ఇక్కడైతే కిచెన్ కి సంబంధించి సోఫా సెట్ అలాగే బాత్రూమ్ కి సంబంధించి సింగింగ్ కి అలా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే మా వారితే యాక్చువల్ పిక్ ఇలా తీస్తాము అండ్ రొటేట్ చేసేసరికి అయితే ఇలా వస్తుంది. ఈ అప్ సైడ్ డౌన్ లో వీడియోస్ అండ్ ఫొటోస్ అన్ని తీసేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే 3D పిక్చర్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇదైతే గోడ నుంచి బయటకు వచ్చినట్టుగా పిక్చర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను, మీరే చూసేయండి. ఇప్పుడైతే రెయిన్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది కదా, అందుకే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. సో ఓన్లీ చిన్న బిట్ అయితే మాత్రం తీసాను. ఇది కూడా చూసేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు లివింగ్ డెడ్కి అయితే వెళ్ళాము. ఇంక ఇదైతే మొత్తానికి ఇంకేమీ కనిపించదు, దెయ్యాలు ఒకటే కనిపిస్తాయి. అందుకే ఇంక వీడియో ఏమీ తీయలేదు. ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియా. మాకు ఇచ్చిన ప్యాకేజ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే మేము కవర్ చేసేసాము. అండ్ లాస్ట్లో స్నోబాల్ ఫొటోస్ అయితే యాడ్ చేశాను, అవి కూడా చూసేయండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ గాయ్స్.